వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంజీఎం ఘటన దోషులను శిక్షించాలని ఆదేశించిన ఎమ్మెల్యే నాయిని. ద్రావిడ యూనివర్సిటీ ఉద్యోగులకు వెంటనే జీతాలు అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. పలు కేసుల్లో పట్టుకున్న మద్యం సీసాలు ధ్వంసం. నల్గొండ మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్ వద్ద మినిపాల ట్యాంకర్ బోల్తా. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సిఐటియు న్యూ సిటీ కమిటీ విరాళాల సేకరణ. వరంగల్ జిల్లా నకిలీ రిపోర్టర్ల పేరుతో పైసా వసూలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా నమిల్కొండ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది రైతులకు ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి సంబంధించిన డేటా వ్యవసాయ శాఖ అధికారులు వద్ద లేదని తెలుపుతున్నారని, అదేవిధంగా బ్యాంకు అధికారులు అడిగితే తమ వద్ద కూడా వారి డేటా లేదని, అందుకే రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ను వేడుకున్నారు. అడిగితే ఒకరో ఇద్దరో మాఫైందని చెప్తారు. అక్కడ అడిగితే ఏమంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు రమ్మంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే ఇండియన్ బ్యాంకు రమ్మంటారు. ఇండియన్ బ్యాంక్ వెళ్తే అక్కడికి ఇక్కడికి మేము ఇన్ని రోజులకి వెళ్ళి తిరుగుతున్నాం. మాది ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వచ్చినాం. ఇవాళ ఆఫీస్కి వచ్చి ఇవాళ ఎంక్వైరీ చేస్తే నో డాటా ఫౌండ్ అంటే ఒక్కరిదే కాదు, 8 మంది 9 మంది వెరిఫై అయితే 9 మందిది కూడా నో డాటా ఫౌండ్ అని ఉంది. అంటే దీని తప్పు ఎవరిది, ఈ సమస్య ఎవరిది అని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మాకు ఎట్లా న్యాయం చేస్తారో ఇప్పటి వరకు అర్థమైతలేదు. ఈడికి 3 సార్లు రుణమాఫీ అన్నారు, కానీ ఇప్పటి వరకు మా దానిలో ఎవ్వరికి కాలే. అందులో నమ్మలేకొండలే 250 నుంచి 300 మంది బాధితులు ఉన్నాం. అక్కడ చూస్తే మాత్రం గవర్నమెంట్ మాత్రం అందరికి మాఫ్ అవుతుంది. జస్ట్ రేషన్ కార్డు సమస్య ఉంది అంటారు. రేషన్ కార్డు మాకు అందరికి ఎవరికి సపరేట్ రేషన్ కార్డులు ఉన్నాయి, ఏ ఇష్యూ లేదు. ఇనిషియల్లో తప్పు లేదు, పేరులో తప్పు లేదు, వెరీ క్లియర్ ఉంది. అయినా కానీ మా గోడు మా బాధ వినేవాళ్ళు ఇప్పటివరకు ఎవరు కనిపించలే. ఏవో దగ్గరికి పోతే ఇటు పోతాటు ఇట్లే తిప్పుతారు తప్ప మాకైతే న్యాయం చేస్తలేరు. అంటే మీరు ఎంత ఉంది లోన్ బ్యాంకులో? మా లోన్ మా బ్రదర్ వచ్చి 1 లక్ష ఉంది, నాది వచ్చి 2 లక్షలు ఉంది, మా నాన్నది వచ్చి 1 లక్ష చిల్లర ఉంది. ఎవరిది కాలే, ఏ స్టేజ్లో కూడా కాలేదు. 1 లక్ష కాలేదు, 2 లక్షలు కాలేదు, 2.5 కాలే, 2 లోపు కాలే. ఎవరిది కూడా మాఫీ కాలే ఇప్పటివరకు. గ్రామంలో సుమారుగా 200 మంది బాధితులు ఉంటారు సార్, ఓన్లీ ఇండియన్ బ్యాంక్ కింద. ఇది క్లియర్ చేస్తున్నారంట. మా డాటానే లేదు. యాక్చువల్లీ మేము బాకీ ఉన్నట్టు అసలు గవర్నమెంట్ దగ్గర హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నోటీస్ ఇచ్చి పునరావాసం కల్పించిన తర్వాత చర్యలు తీసుకోవాలనేది నా కోరిక. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంటే ఇది మనం హైడ్రా అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే, చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, అందరి స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్లాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను. అంటే ఇది మనం హైడ్రా అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతామంటే, చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే ఎన్క్రోచ్మెంట్ తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు, అందరి స్టేక్ భాగస్వాములతోటి మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం చాలా వరకు చేసిన తర్వాత ముందుకెళ్లాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని నేను సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను.
వరంగల్ జిల్లా హంటర్ రోడ్ న్యూ షాయంపేటకు చెందిన వంగ సాయి కృష్ణ ఎంసీఏ చదువుకొని ప్రస్తుతం బెంగళూరు కంపెనీ అయిన హ్యాండ్ డిజిటల్ అనే కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఎంసీఏలో క్లాస్మేట్ అయిన గుండాల గణేష్, వరంగల్ కాప్వాడకు చెందిన వ్యక్తి ఇతని స్నేహితుడైన మహేష్ సందీప్లు ఉద్యోగి సాఫ్ట్వేర్ కొత్తవాడ వరంగల్ ఆటో నగర్కు చెందినవారు. వీరికి ఆదివారం వీకెండ్ కావడంతో వీరందరూ కలిసి సాయంత్రం 7 గంటల సమయంలో న్యూ షాయంపేట శివార్లో గల రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని మద్యం సేవిస్తుండగా వీరి ముందు నుండి టిప్పర్ వెహికల్స్ వెళ్తుండగా వీరందరూ కలిసి ఒంటరిగా వస్తున్న టిప్పర్ ఆపి దాని డ్రైవర్తో మేము ప్రెస్ రిపోర్టర్లం మరియు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్లమని చెప్పి మీరు ఇంత రాత్రి ఏమి తీసుకుపోతున్నారు అని బెదిరించి డ్రైవర్ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వమని బెదిరించగా అతను ఇవ్వకపోవడంతో అతని జేబులో ఉన్న డబ్బులు 400 మాత్రమే ఉండడంతో బలవంతంగా తీసుకొని ఇంకా డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఇక్కడే చంపుతామని బెదిరించి తన ఫోన్లో ఉన్న ఫోన్పే చెక్ చేసి అందులో ఉన్న 1500 రూపాయలను సాయికృష్ణ యొక్క ఫోన్పేకు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇంకా వారి ఓనర్ని కూడా బెదిరిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఫిర్యాదుదారుడైన నెమరి గ్రామానికి చెందినవారు గతంలో ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఎలాంటిది లేదు. కొత్తగా రావుడుకు బానిసై ఇలాంటి చర్యకు పాల్పడినందుకు వాళ్ళందరిపైన కూడా సత్యరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఒకరి పేరు సాయి కృష్ణ అండ్ సందీప్, గణేష్ అండ్ మహేష్, ఈ నలుగురిని కూడా కక్షలో తీసుకొని వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. కుప్పం నియోజకవర్గ పరిధిలోని ద్రావిడ విశ్వవిద్యాలయ తాత్కాలిక సిబ్బందికి వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందరాజులు డిమాండ్ చేశారు. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయాల తాత్కాలిక సిబ్బందికి గత 13 మాసాలుగా జీతాలు లేకపోవడంతో రామకృష్ణ ఆత్మహత్యకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులను కలిసి తమ వంతు సహాయంగా 5000 రూపాయలను వారికి అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారం రోజులలోపు తాత్కాలిక సిబ్బందికి జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. మీ అందరినీ పిలిచిన విషయం ఏంటంటే మేము 15 రోజులప్పుడు ద్రావిడ యూనివర్సిటీకి వెళ్ళాం. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల జీతాలు అందని ఉద్యోగుల యొక్క పరిస్థితులు అన్నీ కూడా అక్కడ మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ గారితో కలిసి అందరినీ విచారించాం. వాళ్ళు అప్పటికే 13 నెలల నుండి మాకు జీతాలు రావడం లేదు, మేము అప్పుల పాలైనా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదు, గత ప్రభుత్వం మాకు 10 నెలలు ఇవ్వలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 3 నెలలు అంటే 13 నెలలుగా మేమందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఒక పూట తినకుండా బతుకుతున్నామని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద ఆనాడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆయన మేమందరం కూడా పత్రికాముఖంగా మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు వీసీ గారు, రిజిస్టర్ గారు విజయవాడ వెళ్ళారు. ఆయన సీతామోహన్ ఫోన్ చేసి అడిగితే సార్ 2-3 రోజుల్లో మేము అదే పని మీద ఉన్నాం, 2-3 రోజుల్లో వాళ్ళకందరికీ కూడా మేము జీతాలు చెల్లించేస్తాము అని చెప్పారు. ఈయన అంత నెగ్లిజెన్సీ చేయకూడదు, వాళ్ళందరూ పేదవాళ్ళు, పైగా కుప్పం స్థానికులు, ఇక్కడ మీరు ఈ విధంగా చేయడం పద్ధతి కాదు, వాళ్ళు ఏ విధంగా బతకాలని చెప్పి ఆ రోజు ఆయన ఫోన్లో కూడా వాళ్ళని అడగడం జరిగింది. కానీ ఇంత జరిగితే ఈరోజు అదే ఒక తోట పనిచేసేటువంటి వ్యక్తి, యూనివర్సిటీలో రామకృష్ణప్ప అనేటువంటి వ్యక్తి ఆ జీతాలు లేకుండా ఆయన కుటుంబాన్ని పోషించుకోలేకుండా పండగ పూట శనివారం నాడు వినాయక చవితి పండగ వస్తుందంటే కనీసం ఏమీ ఇంటికి తీసుకోలేనటువంటి, ఎక్కడ వెళ్ళినా అప్పు పుట్టదు. ఎందుకంటే ఇవి కల్పించాలి. ప్రతి ఒక్కరూ కూడా మేము ఒకటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మన శాసనసభ్యుల్ని అడుగుతున్నాం, సార్ అక్కడ అందరూ పనిచేస్తున్నది మీకు ఓట్లేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలు, దయచేసి వాళ్ళ గురించి ఆలోచించేయండి, వాళ్ళ మీద పెద్ద మనసుతో ఆలోచించేసి వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకి మంచి జీతాలు వచ్చి వాళ్ళకి నెల జీతాలు వచ్చేలా మీరు ఆదుకుంటారని చెప్పి మేము ఈ విలేకరుల సమావేశంలో మేము గట్టిగా మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు వాళ్ళ అదేవిధంగా యూనివర్సిటీలో ఏమి కార్యక్రమాలు కూడా, ఇంతకుముందు యూనివర్సిటీ అంటే గొప్పగా ఉండేది, ఇప్పుడు యూనివర్సిటీ అంటే అలాంటి గొప్ప కార్యక్రమాలు ఏమీ లేవు. మళ్ళీ ఆ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఎక్కడ చూసినా బిల్డింగులు కట్టారు. ఆ బిల్డింగుల ముందరంతా పెచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మన స్టూడెంట్స్
ఆ యూనివర్సిటీకి తగ్గిపోయారు, ఇంతకు ఉన్నటువంటి ఇది లేదు, కావున ఆ యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తారని మిమ్మల్ని మేము కోరుతా ఉన్నాం. ఇక పూర్తిగా యూనివర్సిటీలో ఇంతవరకు ఆ 13 నెలల జీతాలను కూడా ఈ వారం లోపలే మీరు మంజూరు చేసి వాళ్ళకి చెల్లిస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎవరైతే రామకృష్ణప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడో ఆయన కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలి, యూనివర్సిటీ ఆదుకోవాలి, యూనివర్సిటీ ఉద్యోగులు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే ఆయనకి ఈరోజు ఆపరేషన్లు ఇవన్నీ చేసుకుంటే ఆయనకు వచ్చే జీతమంతలో ఇంకా 10 అంతలు అప్పు చేయాల్సి వస్తుంది. ఆయనకు రావాల్సినది ఇప్పుడు 1.5 లక్షలు ఉంటే ఆయన కనీసం అంటే 10 లక్షల వరకు హాస్పిటల్ ఖర్చులకు అవుతుంది. ఆయన మీద ఎలాంటి ₹1 కూడా పడకుండా ఆరోగ్యశ్రీలో పెడతారో, లేదా ప్రభుత్వం నేరుగా ఇస్తుందో, లేదా యూనివర్సిటీ గ్రాంట్ల నుండి ఇస్తారో ఇచ్చి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలనేసి మేము మీ ద్వారా, మా పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వీసీ గారు కానీ రిజిస్ట్రార్ గారు కానీ తీసుకోవాలి. మీరు విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి 250 మందికి పలానా తేదీలో మీకు జీతాలు వేస్తామని చెప్పింటే ఇలాంటి సమస్య వచ్చేది కాదు. మీరు ప్రభుత్వం నుండి ఏ హామీ తీసుకొచ్చారో ఆ హామీని అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి తెలియజేయకుండా పోవడం బాధాకరం. ఎందుకంటే అక్కడ పనిచేసి అందరికీ జీతాలు వస్తున్నాయి. వాటర్ మ్యాన్కి జీతాలు లేదు, ఎలక్ట్రీషియన్ జీతాలు లేదు, ప్లంబర్కి జీతాలు లేదు, తోట పనిచేసేవారికి జీతం లేదు, క్లర్క్ లేదు, అటెండర్కి లేదు, స్లీపర్కి లేదు, మిగతా అందరికీ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా పేదలు కాదా? వాళ్ళందరూ కూడా పేదలు. అలాంటి ఉద్యోగాలకు చేరినటువంటి వాళ్ళు పేదలు. వాళ్ళని హింసించకుండా ఖచ్చితంగా వాళ్ళకి వెంటనే జీతాలు చెల్లించాలి. హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తిని ప్రభుత్వమే ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నమస్తే. మైబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న గద్దె రవి పెట్రోల్ బంకులో నీళ్లు కలిపిన పెట్రోల్ పోస్తున్నారని వాహనదారులు ఆందోళన. రేపు ఊకా అవుతుందిరా, రేపు మూసుకోలే లేదురా, వాటర్ దాల్చే వచ్చినాం. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోలసానపల్లి వద్ద జాతీయ రహదారిపై కారులో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కారులో నుండి కిందకు దిగిపోయారు. ఈ ఘటనలో కారు పూర్తిగా అగ్నికి ఆహుతయింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. తీసిన దగ్గర షార్ట్ సర్క్యూట్ అయ్యి అందులో వచ్చేసింది.
కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని ఎంతో మంది కవులకు స్ఫూర్తినిచ్చిన దర్శనికుడు కాళోజీ నారాయణరావు అని, తెలంగాణ భాష పరిరక్షణకు కృషి చేయడంతో పాటు తన కవితల ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు అని అభివర్ణించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి నాగరాజ్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి మాన్య తెలంగాణ రచయితల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ సంతోష్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వద్ద వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ మన కిందకి మెగా కిందకి మేజర్ ఈ కాలంలో ఒక సమస్య 4 అడుగుల లోటు. ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ రిజిస్ట్రేషన్ ప్రైస్ 13 లక్షలు, దాదాపు 33 లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ 30 లక్షలు. దీన్ని అత్యధికంగా దాదాపు 60 లక్షల రూపాయలు కమ్మి 60 లక్షల పైచులు 60 లక్షల ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఎవరి కంప్లైంట్ ఏముందంటే పైపులు లేవు, బయటికి వెళ్ళి ఇది మనం చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పనివాగు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే అవంతరాలు లేకుండా సాధారణ చోటు లేవు ఇల్లు కట్టేయడానికి ఇదంతా పరిస్థితి. అలాగే దీనికి సంబంధించి పొలాలు కట్టిన దాదాపు చెప్తా ఉన్నాక 2 లారీల ఏరియా రోడ్డుకి ఎన్క్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు. అది కూడా క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు చెప్తాను. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేసామని చెప్పి మాటిచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వాటిని చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఎవరు చేశారు, ఏం చేశారు అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని చేస్తాం. ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైంది. కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకొని వీటికి శాశ్వత పరిష్కారం తీసుకొని సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడిపూర్ ఇవాళ దుఃఖదాయనిగా మారింది. మొత్తం కనీసం కూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ మీరు అసలు నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది. గత 5 సంవత్సరాల కాలంలో కొన్ని కాలువలు పూడికలు ఏం చేసేట్టు ఈజీ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ పెట్టారు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకుని ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా చిన్న విషయం మీకు. మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో ఇన్వార్డ్, అవుట్ వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగున్నాయా, మందులు ఇస్తున్నారా, సిబ్బంది పనితీరు బాగుందా అంటూ ఆరా తీశారు. వైద్యులు సిబ్బందిని కలిసి వారికి ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చే నిరుపేదలకు ఉన్నతమైన అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దని సూచించారు.
కర్నూలు సిటీకి అతి సమీపంలో ఉన్న ఉలిందకొండ గ్రామం పక్కన ఉన్న ఏపీఎస్పీ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో సుమారు 120 మంది పోలీస్ సిబ్బందికి ఫైరింగ్ సూట్ చేసే ట్రైనింగ్ ఇచ్చిన ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ బాషా ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆటోలో పెడుతుంది సార్. ఆటోలో కంట్రోల్ ఫరెస్ట్ పోతాడు సార్. సార్ గుంటూరు జిల్లాలో పలు కేసుల్లో పట్టుబడిన 50 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్లో ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు మందుబాబులు పోలీసుల ముందే మందు బాటిళ్లను దోచుకెళ్లారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్న సుమలత అనే మహిళపై అదే విభాగానికి యూనియన్ లీడర్ వ్యవహరిస్తున్న అలకుంట్ల రాజమ్మ దాడి. అందరూ చూస్తుండగానే సుమలత అనే మహిళను గొలుసులతో కట్టేసి దాడికి పాల్పడిన రాజమ్మ, ఎంజీఎంలో ఉద్యోగం పెట్టించింది నేనే కాబట్టి నాకు నెల మామూలు ఇవ్వాలంటూ దాడి చేసిన రాజమ్మ. దాడి చేస్తున్న క్రమంలో బాధిత మహిళ సెల్ ఫోన్ పగలగొట్టి తీవ్రంగా గాయపరిచిన రాజమ్మ. గాయపడిన మహిళ వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన మట్టెవాడ పోలీసులు.
హన్మకొండ జిల్లా ఎంజిఎం దావకంలో సుమలత అనే ఉద్యోగినిపై నిన్న జరిగిన ఘటనకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు స్పందించారు. ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుమలతపై దాడి చేసిన రాజమ్మ అనే మహిళ గతంలో ఎంజిఎంలో విధులు నిర్వహించినప్పటికీ తనపై ఉన్న అభియోగాల పట్ల విధుల నుంచి తొలగించడం జరిగిందని ఎమ్మెల్యే గారు గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదు అని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్ మళ్లీ వైద్యుల పట్ల కానీ వైద్య సిబ్బంది పట్ల కానీ ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే రౌడీ షీట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నమస్కారం. హనుమకొండ జిల్లాలో ఎంజిఎంలో జరిగినటువంటి సుమలతపై దాన్ని నిజంగా కూడా చాలా విషాదకరం, ఖండిస్తున్నాం దాన్ని. మరి అదేవిధంగా అధికారులకు కూడా చెప్తూ, మేము రాజమ్మ ఎవరైతే గతంలో కూడా 2 ఏళ్ల కిందనే ఎంజిఎంలోకి తీసివేయడం జరిగింది, వారిని ఎంజిఎంలోకి రావద్దని కూడా గతంలో కలెక్టర్ ఆదేశించడం జరిగింది. వారు వచ్చి ఏదైతే దాడి చేశారో దాని మీద అవసరమైతే ఇట్లాంటి దాడులు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులతో చర్చించి వారికి ఆదేశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.